అవగాహనతో హెచ్ఐవి బారిన పడకుండా ఉండాలని కాకినాడ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రమేష్ పేర్కొన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థ హెచ్ఐవిపై విస్తృత ప్రచారంలో భాగంగా శనివారం కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ వద్ద హెచ్ఐవికి సంబంధించి ఐఈసీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్ ద్వారా కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రమేష్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అనేది అందరూ అవగాహన కలిగి హెచ్ఐవి బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ విఆర్ శైలజ, జిల్లా పర్యవేక్షణ అధికారి ఏ బుజ్జిబాబు, యుఈటిఎస్ మిగ్రెంట్స్ ప్రాజెక్టర్ మేనేజర్ రాజా కరణ్ కుమార్, మోహన్, ఎంఎండి స్టాఫ్ విహాన్ తదితరులు పాల్గొన్నారు. కోసం పూర్తి సమాచారాన్ని మేము అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ కోసం తెలుసుకుని వాటిని ఆచరించినప్పుడు మాత్రమే హెచ్ఐవి నిర్మూలన చేయగలమనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనం హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ కోసం తెలుసుకుని హెచ్ఐవి రాకుండా వారు జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ హెచ్ఐవి వస్తే కనుక హెచ్ఐవికి సంబంధించినటువంటి మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును. కాబట్టి ఎవరికైనా హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క పరీక్షలు చేయించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితమైనటువంటి హెచ్ఐవి పరీక్షలు చేయబడుతుంది. అదేవిధంగా ఒకవేళ హెచ్ఐవి ఉన్నట్లయితే భయపడవలసిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి ఉచిత మందులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ కోసం తెలుసుకుని హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐఈసీ స్టాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు వారు కృషి వారి యొక్క స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క స్టాల్లో మీకు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా